ఇలాంటి పరిపాలనని గత ఎన్నుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా ఇటువంటి పరిపాలన పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేది కాదు. ఇప్పుడు రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ కలిసిపోతున్నాయా? ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాయి కదమ్మా. కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు అనేది మీరు చూసారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా? 100% అమ్మా. నేనైతే గత ప్రభుత్వాలు ఎన్నో చూశాను. నాకు రాజకీయ భవిష్యత్తు 35 సంవత్సరాల నుంచి ఉంది. గత ప్రభుత్వంలో గత 7 నెలలు 8 నెలల్లో ఇంత అద్భుతంగా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఇలాంటి పరిపాలనని గత ఎన్నుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కూడా ఇటువంటి పరిపాలన మేము ఎప్పుడు చూడలేదు. ఇంత అద్భుతంగా ఉంది. మేము తిరుపతిలో అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు తిరుపతిలో ఏ రోజు ఏం జరుగుతుందో, ఎప్పుడేమవుతుందో, ఎప్పుడేమైపోతుందో అనే చాలామంది ఆలోచించేవాళ్ళు. ఈ రోజైతే తిరుపతి చాలా ప్రశాంతంగా నిద్రపోతుందమ్మా. అంటే తిరుపతి కూడా ఎక్కడ రాష్ట్రంలో ఎవరిని ఎత్తుకొని వచ్చి తిరుపతిలో నిలబెట్టినా కూడా మేము గెలిపిస్తామనేటట్టుగా ఒక సంకేతాన్ని జనసేన పార్టీ కూటమి నిరూపించింది. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడాల, ఎన్నికల తర్వాతే మాట్లాడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ఆయన సనాతన ధర్మం గురించి అంత గట్టిగా మాట్లాడలేదంటే ఆ రోజులు అంత గట్టిగా రాలేదమ్మా. గవర్నమెంట్ వచ్చాక పరిస్థితులు లేదప్పుడు, కానీ గవర్నమెంట్ మారాక ఆ రోజుల పరిస్థితులు మరి వచ్చాయి కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. అంటే రాష్ట్రంలో మతాలకి చిచ్చు పెట్టడానికి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని కొంతమంది విమర్శిస్తున్నారు. నేను భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతున్నాను. మొన్న రీసెంట్లీగా శివరాత్రి రోజు రాయచోటిలో చాలా ఘోరాతి జరుగుతూ ఉన్నాయి. సనాతన ధర్మం అనేది కానీ జరగకపోతే రాబోయే రోజుల్లో వెరీ బ్యాడ్గా ఉంటుందమ్మా. సనాతన ధర్మం అనేది కులాలు వద్దమ్మా. సనాతన ధర్మం అనేది ఇంపార్టెంట్. సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, కానీ కులాలే వద్దు మనకు. సనాతన ధర్మం భారతదేశం ఒకటే. రాను రాను జనసేన బీజేపీ విలీనం అయిపోతాయా? 100% విలీనం అవ్వదమ్మా. పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ అవుతాడు, నరేంద్ర మోడీ గారు ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతారు. భారతదేశం అంతకన్నా ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. ప్రపంచ దేశాల్లో మొదటి స్థానానికి వచ్చేస్తుంది. అంటే సౌత్ లో పవన్ కళ్యాణ్ ఉపయోగించుకుని మోడీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని స్ట్రాంగ్ చేయాలనుకుంటున్నారు. మోడీ గారికి ఉండే చరిష్మాతో పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కలిస్తే కొండ 2 కొండలు కలిస్తే గోల్కొండ అవుతుందమ్మా. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ముందు పవన్ కళ్యాణ్ తర్వాత ఎలా ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం? పవన్ కళ్యాణ్ ముందు తర్వాత ఎప్పుడు కూడా ఒకలాగానే ఉంటుందండి ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి టైంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే నేను సమాధానం చెప్తాను. కూటమి వీరు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఎన్నికలకి ముందు ఎలా ఉంది? ఎన్నికలకు ముందు ఎలా ఉందంటేనండి, ఎంత ఎండలో కూడా ఎవడో కూడా నించోలేనట్టుగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు మా ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ ఎండలో కూడా చల్లదనంగా మాట్లాడుతున్నట్టుగా మీతో మాట్లాడుతున్నాను. అంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక జగనాసురుడు, ఒక రాక్షసుడు ఎలా అయితే ప్రజల్ని రక్తంతో తాగే విధంగా ఉన్నాడో అలాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జరిగింది. మా ప్రభుత్వం వచ్చేటప్పటికి ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పిప్పు పీల్చి పాడేశారో వాళ్ళందరికీ గ్లూకోజ్ లెక్కించి ఇప్పుడు ఫ్రూట్ జ్యూస్ లెక్కించి రేపు పొద్దున్న బిర్యానీలు కూడా తినిపిస్తూ ఉండాలి అందరికీ. ఎమ్మెల్యే అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి, కానీ ఈయన డిప్యూటీ సీఎం అయ్యారు కాబట్టి పిఠాపురం ప్రజలకి ఈయన అందుబాటులో ఉండట్లేదని చాలా మంది ప్రజలు విమర్శిస్తారు. అమ్మ ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డనమ్మా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో ఉన్నా, అమరావతిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఎక్కడున్నా కానీ అతను మనసు ఎల్లప్పుడూ కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి కన్నా బిడ్డల కన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం యొక్క ప్రజలను చూసుకుంటున్నారని కూడా నేను తెలుపుతాను. వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా? అమ్మ, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనేది కాదు. ప్రజలు బాగుండాలి, ప్రజలకు ఎప్పుడూ కూడా క్షేమంగా ఉండాలనేదే పవన్ కళ్యాణ్ గారి ఏకైక లక్ష్యం. పదవులు అనేది శాశ్వతం కాదమ్మా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అనే నామకరణం ఎల్లప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్లో యావత్ ప్రపంచం మొత్తం కూడా నరేంద్ర మోదీ గారు కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అంది హే అని చెప్పేసి కూడా చెప్పారు. అంటే ప్రపంచంలో మనిషి ఊపిరి లేకుండా బతకలేరు, గాలి లేకుండా బతకలేరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గాలి లాంటి వ్యక్తి. కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆ నామకరణం అలా ఉంటుంది. మన అందరం కూడా బాగుంటామమ్మా. ఇప్పుడు రాబోయే రోజుల్లో జనసేన బీజేపీ కలిసిపోనున్నాయా? ఆల్రెడీ కలిసిపోయి ఉన్నాయి కదమ్మా. విలీనం కాబోతుందా అని చెప్పి ఉట్టి మాట అమ్మా. పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో విలీనం అనే మాట రాదమ్మా. పవన్ కళ్యాణ్ గారు ట్రూ లీడర్ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఎత్తన ట్రూ లీడర్. ఆయన వచ్చినాక ఒక వైబ్రేషన్, యువతలో ఒక వైబ్రేషన్ వచ్చింది. మా అందరికీ ఈరోజు ఇప్పుడు ఎక్కడ తిరుపతి, ఎక్కడ పిఠాపురమ్మ, ఎందుకు వచ్చాము మేము ఇక్కడికి?
మీకు ఆ డౌటే పెట్టుకోవద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ కలకాలం ఉంటుంది. ప్రజలకి ఇక్కడే కాదు తెలంగాణలో కూడా ఖచ్చితంగా జనసేన తెలంగాణలో కూడా వస్తుంది. పిఠాపురంలో ఆయన నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి అన్నది ఇప్పుడు కొనసాగుతుంది? పిఠాపురం నియోజకవర్గం ఒకటే కదండి, ఆంధ్ర అంతా ఆయనది కొనసాగుతుందండి. ఎందుకంటారంటే అండి, ఆయన వేసిన 9 నెలల్లో ఆయన తీసుకున్న సబ్జెక్టుకి వేసిన సిమెంట్ రోడ్లు మా చిన్నప్పుడు ఎప్పుడో నా వయసు ఇప్పటికప్పుడే 35 అంత వచ్చేస్తాయండి. కానీ మా చిన్నప్పుడు మా ఇంటి ముందు రోడ్డు వేసారు తప్పగానండి. నిన్న మా జల్లూరులో కీర్తిశేషులు నాగేశ్వర గారు అబ్బాయి జగదీష్ గారు కూడా ఉంటామండి. మేము జనసేన తరఫున తిరుగుతామండి. మా రోడ్డుకి ఇప్పటికి అలాగా పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల, ఆ మోడీ గారి దయ వల్ల, కూటమి ప్రభుత్వం దయ వల్ల మా జల్లూరులోనే కాదండి చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడానండి ఇప్పుడు ఎగసపాటి వాళ్ళు గేటు భయం అంటే అండి ఇంత డెవలప్ అయిపోతుందా, ఇన్ని రోడ్లు వేస్తున్నారు. ఇవన్నీ మనకి ఇంకా ఇదే మామూలుగా పవనిజం అయిపోయినట్టు, అని రామకోట అయిపోయినట్టు అయిపోయేలాగా ఉంది. మనం ఎలాగరా బాబు ఇప్పటికే 11 సీట్లకు వచ్చాం, ఇంకా కుంభకోణంలో దొక్కేస్తారేమో అని చాలా చక్కగా కూడా మన పవన్ కళ్యాణ్ గారు ఓడిందామని 3,000 పంచిపెట్టిన వాళ్ళు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో సాల్వాలు ఎంచుకుంటున్నారండి. మేము కూడా పవన్ కళ్యాణ్ గారికి ఒక వినపం అండి. మేము గత 10 సంవత్సరాల పైనుంచి మేము దీంట్లో ఉన్నామండి. మాకు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దేవుడిని చూద్దాం అనుకోవాలి కానీ దేవుడిని పట్టుకోవాలనుకోకూడదండి. మేము అలాగా పవన్ కళ్యాణ్ గారిని మేము మనస్ఫూర్తిగా రామారామన్నట్టు పవన్ కళ్యాణ్ అండి మా మనసు అంతాను. అలాగా మా మీద కేసులు ఉత్తి అన్యాయాన్ని పెట్టారండి. మా జల్లూరు గ్రామంలో మా మీద ఉత్తి అన్యాయానికి జడ్పీటీసీ ఎలక్షన్లో మేము ఇటెప్పక జనసేన తరఫున తిరిగి వాళ్ళు అండి వైసీపీ వాళ్ళు పెట్టారండి. ఇవాళ కూడా నేను కోర్టుకు వెళ్తున్నానండి వాయిదాలకి. ఈ విన్నపం ఆ పవన్ కళ్యాణ్ గారు చూసి మాకు ఆ కేసులు కొట్టించాలని కోరుకుంటున్నామండి. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు అని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకండి అందుబాటులో ఉండడం ఎందుకండి, చేసి ఆయన మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు. గ్రామాలు కోల్ది ఏ క్యాడర్కి ఆ క్యాడర్ చెప్పారు. మా పనులు అవ్వకపోతే గోలట్టలు తప్పని పనులు అన్నీ అవుతున్నాయి కదండి. ఎన్నికల్లో ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ ఎన్నికల తర్వాత నెరవేరుస్తున్నారు కదండి. ఎందుకు నెరవేర్తలేదండి? ఎవరికి ఏమి లోటు వచ్చిందండి? ఎవరన్నా మాకు అయిపోవాలని లేదండి. ముందు ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ ఖాళీ ఉండి కదండి తన్నేసుకుని, రెండోది కూడా అడిగిపోరే కదండి. నా ఇంటికి నేను మామూలుగా నా ఇంటికి పోలీస్ వ్యాన్ వచ్చేదండి. నేను ఏం చేశానంటే నేను దేనికి అక్కడ అలా జడ్పీటీసీ ఎలక్షన్లో వైసీపీ వాళ్ళు నా మీద ఎట్టిన కేసు నువ్వేదో గొడవాడేమంటావు, నీ మీద ఎత్తనావు అని వచ్చేటండి. అది ఏటో కూడా నాకు తెలియదు ఎంతకైనా. ఇవాళ కూడా కోర్టుకు వెళ్తున్నాను కానీ ఆ పరిపాలన ఉండేదండి ముందు. ఇప్పుడు ఆ పరిపాలన లేదండి. అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం కాదండి, ఆంధ్రాకి కూడా అండి ఇది న్యాయం, ఇది ధర్మం అన్నది ఎత్తనండి పవన్ కళ్యాణ్. ఇన్నాళ్ళు అలా కాదండి వైసీపీ ప్రభుత్వం. ఆడు మనవాడు రాని తప్పగా పీకట్టుకు లాక్కుపోవడం, దాని మీద వారాడని ఇప్పుడు దాకా ఉన్న కోర్టులో కేసులు అయ్యండి. ఇప్పుడు నుంచి అలా లేదండి. పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఎక్కిన తర్వాత న్యాయం, ధర్మం, చట్టం అని ఉందండి. ఆడు మనవాడు ఈడోడు అన్నది కదా కావాల్సింది. ఎవడు తప్పు చేస్తాను తీసుకెళ్ళి వారంటారు అంటున్నాడు ఆయన. ఇది ఒకటి ఉందండి. ఇది ఒక న్యాయం, ధర్మం అన్నది. సో అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు చూసిన డిఫరెన్సెస్ ఏంటి? నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ అది ఏముంది. 30 years వెనక్కి తీసుకువెళ్ళిపోయింది మొత్తం ఆంధ్రప్రదేశ్ని. మమ్మల్నే కాదు మిమ్మల్ని అందరినీ కూడా ఒక 30 years వెనక్కి తీసుకువెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ 30 years ముందర తీసుకొని పోవాలంటే శత విధాలుగా అటు కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారితో మా అధ్యక్షులకు ఉన్న మా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుబంధము ఇక్కడ ఫండ్స్ తెస్తూ దాదాపు 3 లక్షల కోట్లు పైగా ఈ 8 monthsలోనే ఫండ్స్ తేవడం జరిగింది. దాంతో గుంతలు లేని రోడ్లను ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు. దాని ముందు గుంతలు లేకుండా ఉండే రోడ్డు ఏదైనా ఉంటుందా అంటే అన్ని చోట్ల గుంతలు ఉంటాయి. రోడ్లంతా కూడా గుంతలమైపోయేవి. ఇప్పుడు రోడ్లు లేని ప్రజలు ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారు. దట్ ఈజ్ కూటమి ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలాంటి అభివృద్ధి మీ పిఠాపురం నియోజకవర్గంలో కనబడింది అంటారు? రోడ్లు బాగున్నాయి, మెయింటెనెన్స్ అది బాగుంది, డ్రైనేజ్ వ్యవస్థ కూడా క్లీన్ చేస్తున్నారు. అంటే ఒకేసారి అవ్వదు కదా, 5 సంవత్సరాల నుంచి కానీ ఒక సంవత్సరం వెంటనే అవ్వదు కదా, ఇంకా 1 year కూడా కాలేదు. అయినా కానీ డెవలప్మెంట్ పర్లేదు, బాగుంది, చాలా బాగుంది. మీ నియోజకవర్గంలో ఆడపిల్లల సంరక్షణకి పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తీసుకుంటున్నారు, టైం అన్నీ తీసుకుంటున్నారు. కానీ మొత్తం 100% కావాలంటే టైం పడుతుంది, వెంటనే కాదు కదా. ఎందుకంటే బాగా ఎక్కడోకో వెళ్ళిపోయింది, ఎక్కడికో డౌన్లో వెళ్ళిపోయింది. అంత మెయింటెనెన్స్ అంతగా డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం డెవలప్ కావాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది. గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి అభివృద్ధి అనేది మీరు చూసారు? మేము చెప్పనక్కర్లేదండి, ప్రజలే చెప్తారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన ఫస్ట్లోనే 1000 రూపాయలు పింఛన్ అనేది పెంచారు. గత ప్రభుత్వంలో పెంచుతామని చెప్పి 5 years కలిపి ఇయర్లీ 250 పెంచారు. కానీ మన ప్రభుత్వం రాగానే ఫస్ట్ మంత్కే 1000 రూపీస్ పెంచి ఎన్డీఏ కూటమి ఏం రానేది చూపించారు. అలాగే ల్యాండ్ యాక్ట్ కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అలాగే మహిళలకు గ్యాస్ సిలిండర్స్ కావచ్చు,
అలాగే దగ్గరలో అమ్మఒడి నెక్స్ట్ మంత్ నుంచి అమ్మఒడి కావచ్చు, ప్రతి ఒక్కటి ఎన్డీఏ కూటమి. అలాగే ఈ అభివృద్ధి, ముఖ్యంగా యువతకు అభివృద్ధి, జాబ్ మేళా ఇలాంటివి చూస్తే చాలా ఎన్డీఏ కూటమిలో ఇది చాలా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్తుంది పార్టీ. మనకు యువతకు ఫ్యూచర్ ఉన్న ఎన్డీఏ ఇలాగే ముందుగా మా కళ్యాణ్ గారు చెప్పినట్లు ఖచ్చితంగా 15 years ఎన్డీఏ కూటమి ఉంటుంది. ప్రజలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటారు? అది చాలా బాగుందమ్మా. ఇంతకుముందు గవర్నమెంట్ మనం చూసాం, అందరిని తిట్టడం చేయడం ఇవన్నీ. ఈ గవర్నమెంట్లో ఏ నాయకుడైనా సరే, ఎవరైనా సరే, మీరు ఎవరిని కామెంట్ చేయొద్దు. ఏమైనా మన వర్క్లో ఇబ్బంది ఉంటే చెప్పండి, అంతేగాని మనం ఎవరినో తిట్టడం ఎన్ని కార్యక్రమం వద్దు. మన పని మనం చేసుకుని వెళ్దాం, ప్రజలకు న్యాయం చేద్దాం అనే కాన్సెప్ట్ మా పవన్ కళ్యాణ్ గారు. సో గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఇప్పటి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? ఇంకా గత ప్రభుత్వం పరిపాలన గురించి మనం చెప్పుకోవడం కూడా మనకి ఇంకా అది మన మాటలో చెప్పలేం. ఈ పరిపాలన పవన్ కళ్యాణ్ గారి అండదండలతో వచ్చిన ఈ గవర్నమెంట్, అది కూటమి గవర్నమెంట్. ఇది జనసేన కాదు, టీడీపీ కాదు, కూటమి గవర్నమెంట్. ఇది రావడానికి, ఈ గవర్నమెంట్ రావడానికి మన చిన్నపిల్లలనే చెప్తారు ఈ గవర్నమెంట్ రావడానికి కారణం ఏంటో. అది ఒక పవన్ కళ్యాణ్ సరిశ్రమ వల్ల ఈ గవర్నమెంట్ వచ్చింది తల్లి. అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చాలా మాటలు చెప్పారు, ఆ మాటలన్నీ కూడా ఎన్నికల తర్వాత నిలబెట్టుకుంటున్నారా? పక్క ఆయన నిలబెట్టి తీరుతారు. ఆయన నిలబెట్టకపోతే మీరు చూస్తున్నారు, ఇంతకుముందు డిప్యూటీ సీఎంలు చాలామంది ఉన్నవారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే ఏంటో, ఆ హోదా అంటే ఏంటో, ఆ కార్యక్రమం అంటే ఏంటో అవన్నీ చేర్చి వేస్తున్నారు. అది ప్రతి మీడియాకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన హోదా అంటే ఏంటో, ఆ డిప్యూటీ సీఎం అంటే ఏంటో ప్రతి కార్యకర్తకి ప్రతి పని చీరలాగా. ఇంతకుముందు రోడ్లు ఎలా ఉంది మీరు చూసేవారు, పంచాయతీరాజ్ శాఖ ఎలా ఉంది మీరు చూసేవారు. ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఎక్కిన ప్రతి పంచాయతీకి స్పాట్లో నిధులు రిలీజ్ చేసి, ఇంకా ప్రతి రోడ్లు కానీ ప్రతి ఇది కానీ పేద ప్రజలకి ఆయన చేసే కృషి అది మీ ప్రజల్లో మీరు చూస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు అనేది మీరు చూసారు? మూలని మార్పులమ్మా. ఇప్పుడు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. నాగలోకమే కదా నక్కే. అలాగా ఒక పేషెంట్ డెలివరీ అవి పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ గోతుల్లోని అక్కడక్కడ దారిలో డెలివరీ అవిని సంఘటనలు కూడా జరిగే చాలామంది బాధపడ్డారు. అలాగో ఒక నీరసం ఉన్న ముసలోని తీసుకెళ్తుంటే ఈ గోతుల్లోనే ప్రాణాలు వేసి అక్కడి నుంచి మధ్యలోంచి శవం ఇంటికి తీసుకెళ్ళిపోయిన రోజులు చాలా జరిగాయి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు అది లేదు, ఈ పెద్దలకి అది మాత్రం లేదు. చాలా సంతోషంగా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ మొత్తం పెట్టుకుని డెలివరీ చేయించుకుంటున్నారు. ఈ ముసలోళ్ళు కూడా ప్యానల్తోటి అందంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అవకాశం ఉంది. చిన్న గోతులు కూడా కప్పిడేశారు తక్కువ టైంలో. 9 నెలల పాలన అప్పుడే ఈ గోతులు ఎక్కడెక్కడ గోతులు పెట్టిన గోతులన్నీ కూడా రోడ్లు వేసారు. అంత ఇమీడియట్గా ఒకే రోజుని మీటింగ్ పెట్టారు పంచాయతీలు అన్నిటికి, సచివాలయాలు అన్నీ. ఆ ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేలాగా ఆయన పాలన మాత్రం సూపర్గా ఉంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాకు అందుబాటులో ఉంటారు, పిఠాపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఒక సీఎం లెవెల్ ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా ఎవరు ఉండరు. అంటే మీరు ప్రజా సమస్యలు వస్తే ఎవరితో పంచుకుంటున్నారు? మర్రెడ్డి సీన్ గారు ఉన్నారు, అక్కడ ఎంపీ ఉదయ్ సీన్ గారు ఉన్నారు, ఇక్కడ మర్రెడ్డి సీన్గా మాకు ఇన్ఛార్జ్గా పెట్టారు. ఏ పని ఉన్నా ఇమీడియట్గా చక్కగా అన్నీ అందుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ వచ్చి వాళ్ళు ఆ రాష్ట్రంలోనే అక్కడే ఆ నియోజకవర్గాలు చేయలేరు కదా, ఎవరు చేయలేరు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ నియోజకవర్గం చేయగలరేటి దేశం అంతా చూస్తాడు. అలాగే ఈయన రాష్ట్రం అంతా డిప్యూటీ సీఎం అంటే ఒక సీఎం లెవెల్లో మంచి చక్కగా ఎక్కడ ఎవరికి లోటు లేకుండా ఎక్కడ ఆపుతుంటే అక్కడ ఆదుకుంటున్నాడు. ఎమ్మెల్యే లేనప్పుడే పోలే ఆదుకున్నాడు. ఇవాళ ప్రజలకు ఏదో చేయాలని ఎంతో హుషారుగా ఉన్నాడు. ఆయనకి ఏంటి ఏసీలో తిరగాల, పీకి పాడు అనుకుంటే కోట్లు వచ్చి వచ్చతో వదిలేసుకుని పెద్దలకు సేవ చేయాలనే వచ్చాడు మహానుభావుడు. ఒక అయోధ్యలో రాముడు ఎలాగా మోడీ గారు ఎలా చేశారో అలా పిఠాపురం శ్రీపాదవాల దత్తాత్రేయుడు అలా కుక్కుటేశ్వర స్వామి వాళ్ళ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అంత దోపిడీ అమ్మా. ఎవరు ఏ పనికి వెళ్ళినా ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర పని ఉందనుకో, ఎంఆర్ఓ దాకా వెళ్ళనివ్వరు మనల్ని. ఇక్కడే మాట్లాడేసి ఇక్కడే బ్రోకరేజ్ చేసి అని. పోలీస్ స్టేషన్ కూడా ఎప్పుడు బయట వాళ్ళే సెటిల్మెంట్లు అవి చేసేవారు. ఆ ఎస్ఐ గారు అలా మాట్లాడి దొరికినవారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు.
వాళ్ళని పరిపాలించనివ్వలేదు, అసలు ఏం చేయనివ్వలేదు, అంతా మధ్యవర్తులే. ఇప్పుడు గత ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిపాలన ఎలా ఉంది? ఏమైనా మార్పులన్నా ఉన్నాయా? మార్పులు 100% ఉన్నాయి కదా. సో ఎందుకు లేవు? 100% మార్పులు అయితే ఉన్నాయి. అప్పుడు అవినీతి పాలన నుంచి మనం నిజంగా అంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు. సో మహిళల పట్ల అరాచకాలు ఇవన్నీ కూడా అన్ని తగ్గినాయి అని అయితే చెప్పొచ్చు. మహిళలకి రక్షణ అనేది గవర్నమెంట్ 100% ఉందండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు అనేవి మీరు చూసారు? అన్ని మార్పులే కదండి, ఏమున్నాయి అప్పుడు ఏమి లేవు కదండి. సరిగ్గా నడుతాక రోడ్డు కూడా లేదుగా. రోడ్లు చూడండి ఒకసారి, రోడ్లన్నీ కూడా బాగున్నాయి ప్రభుత్వంలో. అంతేకాదా ప్రభుత్వంలో రోడ్లు బాగల. అంటే గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు, బంకు పథకాలు కనిపించినాయి, ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నారు, అవి ఇంకా అమలు కాలేదని చెప్పి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. దానికి ఏమంటారు? చెప్తారంటే చేస్తారమ్మా, జాయిగా చేస్తారు కదా ప్రభుత్వం. ఇప్పుడు అప్పుల నుంచి కొద్దిగా బయటకి గట్టికి అప్పుల్లో ఉండిపోయింది కదా, ఇప్పుడు బయటకు ఇప్పుడు అప్పుల నుంచి వచ్చాక చేస్తారు. ఒకసారి చేయలేరు కదా ఎవరన్నా. మీ నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏదైనా అభివృద్ధి కనిపించింది అనిపిస్తుంది? అభివృద్ధి చాలా కనపడింది, రోడ్లు గట్ట బాగున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి బాగా చేస్తుంది, అప్పుడు ప్రభుత్వం మీద పర్లేదు. నమస్తే అండి, నేను డాక్టర్ రఘు, డాక్టర్ సెల్ చైర్మన్ జనసేన పార్టీ. ప్రభుత్వం మీ అందరికీ ఎవిడెంట్గానే ఉంది. గత ప్రభుత్వం ఎన్నైతే అప్పులు చేసాయో మీ అందరికీ తెలుసు. కేవలం హెల్త్ డిపార్ట్మెంట్ వైజ్ వచ్చేసరికి సుమారు 3,000 కోట్ల ఆరోగ్యశ్రీలో అప్పు పెట్టింది. అట్లానే మెడికల్ సప్లైస్ ఏ ఉన్నాయో సప్లైస్లో ఒక 7,000 నుంచి 8,000 కోట్లు అప్పు పెట్టాయి. అట్లానే అనేక డిపార్ట్మెంట్స్లో ఇది ఒక్క మెడికల్ ఫీల్డ్ చూస్తే మనకు 10,000 కోట్లు అప్పు చేసి అయితే వెళ్ళిపోయింది. అంటే బాకీలు పెండింగ్ ఉన్న బాకీలు చెల్లించకుండా వెళ్ళిపోయింది. మరి ఈ ప్రభుత్వం మీద డెఫినెట్గా లోడ్ ఉంది. ఎందుకంటే రెగ్యులర్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఈ ఏవైతే ట్రీట్మెంట్ ఇస్తున్నామో ఆ జబ్బుల రేట్ అయితే పెంచింది. జబ్బులు ఎట్లా అంటే గతంలో 3,300 ఉంటే ప్యాకేజీలు ఇప్పుడు 3,600 వరకు చేయడం జరిగింది. అది పక్కన పెడితే గతంలో ఉన్న బకాయిలు, ఇప్పుడు ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కలిపి ప్రభుత్వం కూడా కృషి చేస్తుంది. అడిషనల్ ఫండ్స్ అయితే గవర్నమెంట్ మొబిలైజ్ చేయడం జరుగుతుంది. అంటే కూటమిలో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసి నెక్స్ట్ ఇదంటే ఇది ఇమీడియట్గా అయిపోయేది. నెక్స్ట్ 1-2 ఇయర్స్లో ఆ పాత బాకీలన్నీ తీర్చడం, ఇప్పుడు ఉన్నవన్నీ స్ట్రీమ్ లైన్ చేయడం పెద్ద ప్రాసెస్ ఇది. డెఫినెట్గా గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఆ దిశగా వర్క్ చేస్తుంది. ఇప్పటికే బకాయిలు తీర్చుకుంటూ వస్తుంది. నాకు తెలిసి ఇంకో 1-1.5 ఇయర్లో కంప్లీట్ చేస్తుంది అనుకుంటున్నాను. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల తర్వాత వాటి మీద మాట నిలబెట్టుకుంటున్నారంటారా? ఖచ్చితంగా నేను మీకు చెప్పినట్టు గత ప్రభుత్వంలో అప్పులు ఏవైతే ఉన్నాయో ముందు అప్పులన్నీ బకాయిలు చెల్లించి కొత్తవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇంకో 1 ఇయర్లో ఈ బడ్జెట్లో కూడా మీరు చూసారు ఈ బడ్జెట్ ఎంత బాగుందో. అట్లానే హెల్త్ పరంగా కూడా సుమారు 18,000 కోట్లు ఈ బడ్జెట్లో శాంక్షన్ చేయడం జరిగింది. అలానే అనేక 3 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. నెక్స్ట్ బడ్జెట్కి కూడా ఆశాజనకంగానే ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళు ఏవైతే అనౌన్స్ చేశారో సో టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, ఏదైతే కూటమి ప్రభుత్వం ఏవైతే ప్రామిసులు చేసిందో ఆ ప్రామిసులు నెరవేర్చే దిశగానే ముందుకు వెళ్తున్నారండి. ప్రభుత్వ పరిపాలనకి ఇప్పటి ప్రభుత్వ పరిపాలనకి ఏదైనా డిఫరెన్స్ అన్నది ఉందా? అభివృద్ధి అనేది జరుగుతుందా? అభివృద్ధి చూపించడం కోసం ప్రజలకి అందుబాటులో ఉండాలని గ్రామీణ అభివృద్ధి శాఖని అతను ఎంచుకున్నారు. ఎందుకంటే పల్లికి ఈరోజు నిర్మాణం చూసుకుంటూ రోడ్ల నిర్మాణం బహుత్తరమైన కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు. అతను ప్రతి వ్యక్తికి అందుబాటులో ఉండాలి. ప్రతి రోడ్లు ప్లస్ ఇండస్ట్రీ డెవలప్మెంట్, ఇరిగేషన్ డెవలప్మెంట్ అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఈ 2 వాటి మీద అతను పూర్తిగా అవగాహనతో ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే గత ప్రభుత్వంలో అన్యాయము, అక్రమము, అడ్మినిస్ట్రేషన్, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం అనేది ఏదో ఆ సజ్జలను అట్లా ఒకరిద్దరు చేతుల్లో ఉండేది, డైరెక్ట్ సీఎం గారు కూడా కాకుండా ఇప్పుడు పారదర్శకంగా ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి మేము మంత్రులు ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఎలా ఉంది పిఠాపురంలో ఆయన పరిపాలన? చాలా బాగా చేస్తున్నారండి. జగన్మోహన్ రెడ్డి కన్నా రెట్టింపు ఎక్కువ చేస్తున్నారు. ఆయన ఏం చేయలేదండి, వచ్చి కనీసం గొంత కూడా కప్పెట్టలేదు ఆయన. ఈయన వచ్చి 8 నెలల్లోనే గుంటలు కప్పెట్టారు, ఎక్కడ రోడ్లు వేసారు, కొన్ని మంచినీళ్ళ సరఫరా కూడా బాగానే చేశారు. ఎలా ఉంది అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు ఏమన్నా కనిపించిందా? ఖచ్చితంగా అనిపించిందండి. మీరు ఎలా వచ్చారు? కార్లో వచ్చారా? చెప్పక్కర్లేదు, రోడ్లు అవి ఎలా ఉన్నాయి అన్నీ మీరు కలర్ చూసే ఉంటారు. గత ప్రభుత్వంలో చాలా రవాణా వైపు కానీ రోడ్లు కానీ చాలా ఇబ్బంది కలిగాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు ఏం లేవండి. చాలా వరకు కూడా 99%, 90% వరకు కూడా రోడ్లన్నీ బాగున్నాయి. సో ఖచ్చితంగా ప్రజలు అనేది చాలా ఆమోగ్యోగ్యంగా ఉందనేది చెప్పారు.
ప్రభుత్వం. గత ప్రభుత్వంలో ఎలా ఉంది, ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన అన్నది ఎలా ఉంది? గత ప్రభుత్వం మనం మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఏం లేదు, భూత పురాణాలు తప్ప. దాని గురించి అసలు టైం వేస్ట్. ఇప్పుడున్న ప్రభుత్వం 5 సైకిళ్ళు నడిపిస్తున్నాడు మా నాయకుడు. ఎలా ఉందో ప్రజలు గమనిస్తున్నారు కదా. 5 మినిస్ట్రీస్ అసెంబ్లీ గేటు ముట్టుకొనివ్వను అన్నారు. ముట్టుకొనివ్వను అన్న వాళ్ళు అసెంబ్లీ రోడ్డు చివరికి కూడా రాకుండా అయ్యారు. దట్స్ ఇట్, దట్ గ్రేట్ పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకి ఏం తేడా చూసారు మీరు? గత ప్రభుత్వం పాలన అంటే పాలనే కాదు, అది గత పాలన అంటే అసలు ఉరివే పాలన కాదు. గత ప్రభుత్వంలో మన జనసేనకి ఏం చెప్పారు? గుర్తు లేదు, గుర్తింపు లేదు, ఎజెండా లేదు, అసలు పార్టీ గుర్తే లేదు అని చెప్పినారు. కానీ ఈ రోజు వాళ్ళు చెప్పిన వాళ్ళు అందరూ వచ్చి పిఠాపురంలో ఇప్పుడు ఈ సభకు వచ్చి చూడమని చెప్పండి. మా జనసేన సత్తా ఏంటో చూపిస్తాం. జై జనసేన, జై జై జనసేన. గత ప్రభుత్వంలో అసలు మహిళలకి ఒక పేరు అనేది లేదు, అక్కడ అసలు ఒక గౌరవం అనేది లేదు. మాకంటూ ఈ ప్రభుత్వంలో మాకు పెట్టిన పేరు జనసేన వీర మహిళలను పెట్టారు. ఈ ప్రోగ్రాం కానీ చాలా దేశాల నుంచి చాలా వీర మహిళలే భారీ ఎత్తున వచ్చారని చెప్పేసి చెప్పగలుగుతున్నాం. నాది తునండి, నేను అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి పిఠాపురం. అయితే అక్క అన్నది ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, నలుగురిని సహాయం చేయమని అడుగని చెప్పేసి చెప్పింది. ఓకే, మీరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి వచ్చి తప్పిపోయారా? లేదండి, మామూలుగా ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, అందరినీ సహాయం చేయమని అడుగు. మా ఇల్లు తాళాలు వేస్తారండి, మేము రెంట్ కొంటున్నాం. అయితే నాకు కళ్ళు ప్రాబ్లం వల్ల కొంచెం ఇంటి రెంట్ కట్టుకోలేకపోయానండి, హాస్పిటల్కి కట్టడం వల్ల. తను చూపు లేకపోయినా మాకు దారిలో కలిసిందండి. తను అయితే తుని దగ్గర నుంచి వచ్చిందంట. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉండి, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఉండి ఇంత దూరం చూపు లేకుండా కూడా వచ్చింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంచెం దయించి తనకి సహాయం అడిగినట్టుగా చేయాలని కోరుకుంటున్నాము. జనసేన పార్టీ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఎక్కడ పెట్టిన రోడ్లు బ్రహ్మాండంగా వేసారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాకపోతే మాది ఒకటి ఏంటంటే అన్ని రైతులు నమ్మకం పెట్టుకుంది పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం పెట్టుకున్నారు. కొద్దిగా రేట్లు ఉన్నాయి, మిర్చి రేట్లు కానీ అదొక్కటి సరి చేస్తారంటే కానీ తిరుగుంది. రాష్ట్రంలో ఎవరు చేయలేని పనులు అన్నీ ఆయనే చేశారు. ఆ ఒక్కటి కూడా కవర్ చేశారు అంటే నెక్స్ట్కి జనసేనకి తిరుగుంది. ఈ ఒక్కటి మీ ద్వారా మీడియా ద్వారా నేను పైకి తెలియజేస్తాను. గత ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకి ఏదైనా మార్పు అనేది కనిపించిందా? గత ప్రభుత్వంలో ఒక 150 పైన అయితే సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించి 5 సంవత్సరాలు మనుషులే కనిపించలేదు. మనుషులే కనిపించినప్పుడు మన రాష్ట్రంలో అభివృద్ధి కానీ ఏవి కూడా లేవు. ఇప్పుడు ముందు మనకి ఆ ఎమ్మెల్యేలు కనిపించాలా, ఎంపీలు కనిపించాలా, అధ్యక్షులు కనిపించాలా, వాళ్ళే కనిపించలేదు. ఇంకా అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? గత 5 సంవత్సరాలు పడిన స్ట్రగుల్ ప్రజల్లో ఈ 6 నెలల్లో మేము బయటికి తీసుకొచ్చాం. ఎంతో సంతోషంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వేసిన రోడ్లు కావచ్చు, గుంతల రోడ్లతో అందరూ ఎంత ఇబ్బంది పడేవారు. 5 సంవత్సరాల పాటు ఇబ్బంది పడిన తర్వాత 6 నెలల్లోనే అన్ని చోట్ల రోడ్లు వచ్చేసాయి. మన్యంలో అడుగు పెట్టలేరు ఎవరు కూడా. రాజకీయ నాయకులు అనేవాళ్ళు మన్యంలో అడుగు పెట్టడమే చాలా భయాందోళనకి చెందుతారు. అలాంటిది డిప్యూటీ సీఎం పదవిలో ఉండి పవన్ కళ్యాణ్ గారు నడిచి వెళ్ళి ఎన్నో కిలోమీటర్లు వాళ్ళకు ఉన్న సమస్యలు తెలుసుకొని ఎక్కడైతే డోలి మూతలు ఉన్నాయో, ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రతి చోట్ల 6 నెలలలోపు రోడ్లు వేయడం. అలాగే కాలేజీలు, స్కూళ్ళు, స్టేట్ అంతా ఎక్కడైతే మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారో అందరికీ కూడా మంచినీటి గ్రీజర్లు ఏర్పాటు చేయడం. ఎవరు ఆపదన్నా సరే, అది ఎంత కష్టమైనా సరే ఆయన తీర్చుతున్నారు. 6 నెలల్లో ఎంత అభివృద్ధి ఉందంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. దేశాన్ని మార్చేస్తారు ఆయన, రాష్ట్రాన్నే కాదు దేశాన్ని మార్చేసి లెవెల్లో తీసుకెళ్తారని మేము చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. గత ప్రభుత్వ పరిపాలనకి ప్రభుత్వ పరిపాలనకి ఏదైనా మార్పు అనేది వచ్చిందా? అసలు దీంతో దాన్ని కంపేర్ చేయకూడదండి. అవన్నీ దౌర్జన్యాలు, విధ్వంసాలు. ఇదంతా సురక్ష సుభిక్షం. పిఠాపురంలో ఆయన పరిపాలన ఎలా ఉంది? బాగుందండి, అంతా బాగుంది. రోడ్లు అయితే పిఠాపురంలో ఎమ్మెల్యే అందుబాటులో ఉండట్లేదు అంటున్నారు. మరి మీకు ప్రజా సమస్యలు వస్తే ఎవరితో పంచుకుంటారు? ఇన్ఛార్జి గారు ఉన్నారు కదండి, ఏదైనా సరే 5 నిమిషాల్లో సాల్వ్ చేస్తున్నారు. ఏదైనా సరే ఎలా ఉంది మరి గత ప్రభుత్వ పరిపాలనకి ఇప్పుడు ప్రభుత్వ పరిపాలనకి ఏమైనా అభివృద్ధి అనేది కనిపించిందా? అభివృద్ధి అంటే అండి, ఆయన అయితే జనాలు పంచి పెడతాం డబ్బు వల్ల వాళ్ళకి ఆడింది. ఇప్పుడైతే అభివృద్ధి అయితే బాగుందండి. ఏంటంటే రోడ్లు వేస్తాం, అన్నీ ఉన్నాయండి. కానీ జనానికి ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదండి. ఇంకా తర్వాత ఇప్పుడు బిజ్జీలని ఇలాని వేస్తాం వల్ల తర్వాత తెలుస్తుందండి అభివృద్ధి. కొంతమంది డబ్బులు వేస్తలేదు అది అనుకుంటున్నారు, కానీ అది కాదండి మెయిన్. బాగా చేస్తాను. పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండరు, ప్రజా సమస్యలు మరి ఎవరు పట్టించుకుంటారండి? అందుబాటులో లేకపోయినా ఆయన చేస్తున్నారు కదండి.
మెయిన్ అదేంటి కావాల్సింది. ఆయన ఉంటే ఎందుకండి మన పనులు అవుతున్నాయా లేదండి. అది ఎలా ఉంది గత జగన్ పరిపాలన ఎలా ఉంది? కూటమి అధికారంలోకి వచ్చే బాగుంది, ఇదే బాగుంది. ఇదే బాగుందా? గత ప్రభుత్వంలో ఎలా ఉంది మీకు? అదంతా దొంగ దోపిడి. మీరు రైతులా? రైతులా. ఎలా ఉండేది గత ప్రభుత్వంలో? గత ప్రభుత్వం కానీ చాలా బాగుంది. ఎలా ఉంది మీకు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి అనేది జరిగింది? ఏమైనా మార్పు చూసారా ముందు? ఇప్పుడు స్టేట్లో చాలా మంది ఇప్పుడు వాళ్ళ బట్టన్ నొక్కం అన్నారు తప్పని బట్టన్ నొక్కిన డబ్బులు వాళ్ళ ఫ్యామిలీ జోబుల్లోకి వెళ్ళి దానివల్ల ఏ ఉపయోగం లేదు. ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక రోడ్ల విషయంలో కానీ స్టేట్లో ప్రతి దిక్కున రోడ్లు వేస్తున్నారు. అనేక పెన్షన్లు ఇవ్వడంలో కానీ ప్రతి విషయంలో కూడా వాళ్ళు చాలా పద్ధతిగా ఇప్పుడు ఒక విజన్ ఉన్న వ్యక్తులు వస్తేనే ఆటోమేటిక్గా తెలుస్తుంది. బట్టన్ నొక్కినంత మాత్రాన మన ఫ్యామిలీ నిండిపోదు. వాళ్ళు ఇచ్చిన 5,000 10,000 లోపలికి వెళ్ళిపోతే 5 నిమిషాల్లో అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు జనానికి ఉపయోగపడే పనులు అడ్మినిస్ట్రేషన్ అన్నది చాలా బాగుంది. అది కూటమి ప్రభుత్వంలో చాలా బాగా. ఎలా ఉంది అంటే గత ప్రభుత్వ పరిపాలనకి ఈ ప్రభుత్వ పరిపాలనకి ఎలా ఉంది? గత ప్రభుత్వం చెప్పుకోవడానికి సిగ్గుసేటు. నేను ఒక రిటైర్డ్ హై స్కూల్ టీచర్, చాలా ఇబ్బందులు పడినా మాకు కూడా దాదాపుగా 20-30 రూపాయలు కోర్టు పెండింగ్ ఉన్నది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తూ ఉంది. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసినారు, తర్వాత రోడ్లు వేస్తూ ఉన్నారు, పెన్షన్లు పెంచినారు. కాకపోతే అప్పులు కుప్పులు చేసినారు, వడ్డీలు కట్టుకోవాలా, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు. సెంట్రల్ గవర్నమెంట్ సహకారం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం చాలా బాగా చేస్తుంది. ఈ ప్రభుత్వం 10 ఏళ్ళ పాటు ఉండాలని కోరుకుంటున్నాం ఉద్యోగస్తులుగా మేము. అది కాబట్టి నిస్వార్థమైన నిజమైన రాజకీయ నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారే. గతంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు చివరి దశలో భోజనం లేక చనిపోయినాడు. అటువంటి లీడర్ని ఇప్పుడు మళ్ళీ మేము చూస్తున్నాం. కాబట్టి ఈయన 10 కాలాల పాటు ఉండాలా, ఇటువంటి సేవలు మనకు అవసరం. కాబట్టి ఆయన మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ మేము ఎంతో భయపరిశ్రమ ఇక్కడికి వచ్చాం. అదే ఆ దైవదేవ బలం అనుకుంటున్నాం. గత ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలా ఉంది? మనది మన బాసు మా అధ్యక్షుల వారు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయినారో ఆ రోజే దిశ మొత్తం తిరిగిపోయింది. రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. పిఠాపురం ఇంత ముందు పిఠాపురం ఎవరికైనా కూడా మాకు తెలియదు. ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత యావత్ ప్రపంచమే ఎదురు చూస్తూ ఉంది. కన్నెత్తి చూసే విధంగా పిఠాపురం నియోజకవర్గం ఎక్కడ చూసినా ఓటింగ్స్ అయ్యొచ్చు, ఆయన డెవలప్మెంట్ అయ్యొచ్చు, ఎక్కడ చూసినా ఆయన అభివృద్ధి మాకు కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా ఎట్లా అయితే ఉందో అదే విధంగా కూడా పిఠాపురం నియోజకవర్గం రానున్న 5 సంవత్సరాల్లో డెవలప్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక 30 ఏళ్ళు కూడా పిఠాపురం ఎమ్మెల్యేగానే రావాలా. మేము ఇంకా త్వరలో ఆయన్ని నెక్స్ట్ 2029కి ఒక సీఎం హోదాలో చూడాలని తప్పకుండా కోరుకుంటాం. జరి కూడా తీరుతుందనేసి మా తరపున ఇది కోరుకుంటున్నాం. జై జనసేన, జై జనసేన. ఎలా ఉంది ఇక్కడ మీకు గత ప్రభుత్వ పరిపాలన? మీరు ఇక్కడ ఎలా ఉందో చూసారా? మీరు హైదరాబాద్ నుంచి వచ్చారంటున్నారు కదా. గతంలో ఒక దుర్మార్గుడు, దుష్టాసుడు, కుటుంబ సభ్యులతో కూడా ఒక సఖ్యత లేని నాయకుడిని మేము గత 5 సంవత్సరాలుగా చూసాం. ఆయన చేసిన పరిపాలన ఎలా ఉందంటే సంక్షేమ పథకాలు ఇస్తే చాలు, బటన్ నొక్కితే చాలు అన్న విధంగా పరిపాలన చేశాడు. కానీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక నిరుద్యోగికి కానీ అంటే బీటెక్ చదివిన ఉద్యోగులందరికీ 5,000 ముష్టి పాడేస్తూ వాలంటరీ జాబ్ అని ఒకటి పెట్టి నేనేయో 1,80,000 జాబులు ఇచ్చాను, నేను అది చేశాను ఇది చేశాను అని చెప్తున్నాడు. కానీ ఈ రోజు ఒక సంవత్సరం బీటెక్ విద్యార్థి ఒక 90,000 మంది, 1,00,000 నుంచి 90,000 మంది పాస్ అయి బయటకు వస్తుంటే కనీసం ఉద్యోగం ఇవ్వలేని ఎవడైనా దుష్మన్ ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఈ రోజు బీటెకే కాదు, డిగ్రీ కంప్లీట్ చేసి ఎంతో మంది నిరుద్యోగులు 5 సంవత్సరాలుగా తయారయ్యారు. ఈ రోజు 9 నెలల పరిపాలన కోచింగ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న కాక మొన్న ముసలోళ్ళందరినీ వేసుకుని యువకులు ఉద్యోగాలు లేవని చెప్పి నానా రచ్చ చేస్తున్నారని ముసలోళ్ళ నుంచోబెట్టి యువకులు అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు 5 సంవత్సరాల పరిపాలనలో ఏదైనా ఒక ఉద్యోగం కానీ ఒక గవర్నమెంట్ నోటిఫికేషన్ కానీ ఇచ్చావా? కూటమి ప్రభుత్వం నగ్గిన వెంటనే మెగా డిఎస్సి అని చెప్పి అనౌన్స్ చేసి నవంబర్లో నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. మంచి పరిపాలన ఇస్తున్న కూటమి ప్రభుత్వంపై నువ్వు అరాచకమైన నీ మాటల్ని తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు నీకు బుద్ధి చెప్పారు. 151 ఉండిలో వండి నిన్ను ఆ మధ్యలో 5 చేరిపేసి 11లో పెట్టారు. ఇప్పటికి కూడా నువ్వు మారకుండా అసెంబ్లీకి రాకుండా ఆ బెంగళూరు ప్యాలెస్లోనే ఉంటానంటే కనుక రాబోయే ఎలక్షన్లో నీకు గట్టి బుద్ధి చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మళ్ళీ రెడీగా ఉన్నారు.